నాగార్జున సాగర్ జలాశయం నుండి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ఎట్టకేలకు ప్రారంభమైంది. శనివారం నాగార్జున సాగర్ లాంచీ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ మాన్వి, స్టేషన్ మేనేజర్ హరితో కలిసి ఈ సేవను అధికారికంగా ప్రారంభించారు. ఇకపై ప్రతి శనివారం లాంచీ ప్రయాణం అందుబాటులో ఉంటుందని మాన్వి తెలియజేశారు. శనివారం సాయంత్రం నాగార్జున సాగర్ నుంచి బయలుదేరిన లాంచీ శ్రీశైలం చేరుకుని ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణం ప్రారంభించి సాయంత్రం వరకు నాగార్జున సాగర్ చేరుకునే విధంగా షెడ్యూల్ నిర్ణయించబడింది. టికెట్ బుకింగ్ కోసం తెలంగాణ పర్యాటక శాఖను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. అలాగే లాంచీ ద్వారా శ్రీశైలం చేరే ప్రయాణికులకు రూమ్ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని కూడా మాన్వి వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెలంగాణ టూరిజం శాఖ తరఫున నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ని అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. పెద్దలకి ఒకవైపు వన్ వే ట్రిప్ ఏమో 2000 రూపీస్, పిల్లలకి అంటే 5 నుంచి 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మాత్రం 1600 ఒక వన్ వే ట్రిప్కి తీసుకుంటున్నాము. అలాగే రౌండ్ ట్రిప్ పెద్దవాళ్ళకి 3250 3250 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆనందించాలని మా కోరిక. మీకు ఏమైనా వివరాలు కావాలంటే మా యూనిట్ మేనేజర్ హరియాని కానీ లేకపోతే మా సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ని కానీ సంప్రదించగలరు. మేడం, ఈ సీజన్లో ఫ్లడ్ ముందుగా వచ్చింది, మనకి 1 మంత్ బిఫోర్ నుంచి నడిపే అవకాశం ఉంది. మరి ఇన్ని రోజు ఎందుకు డిలే అయింది? శ్రీశైలంలో చాలా రోజులు డ్యామ్స్ ఎత్తడం వల్ల మన ఏదైతే దింపే పాయింట్ ఉందో కరెక్ట్గా గేట్ల కింద ఉంది. సో అందువల్ల మనము వాటర్ సేఫ్టీ చూసుకొని మనం నడపాల్సి వచ్చింది. అంటే సోమశిల నుంచి నడుస్తున్నాయి కదా, మనం ఇక్కడ నుంచి లేట్ అయింది. సోమశిల బిఫోర్ స్టార్ట్ అయింది, మనకాడికి వచ్చే వరకు లేట్ అయిపోయింది బాగా. లాస్ట్ ఇయర్ ఇక్కడ కూడా నవంబర్ నుంచి అంటే దాదాపు స్టార్ట్ చేస్తే పబ్లిక్ వచ్చారు. ఒక 5-6 ట్రిప్పులు పడేది, ఇన్కమ్ కూడా వచ్చేది కదా. జస్ట్ వాటర్ లెవెల్ ఇంకా సేఫ్టీ పారామీటర్స్ వల్లనే కొంచెం ఆగాల్సి వచ్చింది మనం. ఇంకోటి మేడం, ఇప్పుడు వేసే ట్రిప్పులు కూడా కేవలం 20 మెంబర్స్ ఉన్నారు. మనం పోయి రావడానికి దగ్గర 50,000 ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ట్రిప్ లాసేగా మేడం? ట్రిప్ లాస్ ఏం లేదండి, చూసుకొని నడుపుతున్నాము. కాకపోతే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎవరికి కూడా నిరాశ గురి కావద్దు అని చెప్పేసి మనము వచ్చిన వాళ్ళతో నడపడం జరుగుతుంది. అంటే ఎట్లా మేడం, అంటే మీరు చేసే ప్రచారం సరిగా లేకనా ఇట్లా దీనివల్ల? అంటే ఈ చాలా ఎగ్జామ్స్ టైం ఒకటి ఉండడం వల్ల, నెక్స్ట్ వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల జరగలేదు. మేము మా చాలా న్యూస్ పేపర్స్ ద్వారా పబ్లిసైజ్ చేసాము, మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో కూడా పెట్టాము, బ్యానర్స్ కూడా ప్రింట్ చేసి మనం పబ్లిష్ చేసాము. సో మనము దానికి ఎక్కువ కారణాలు అంటే చెప్పలేము. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటిదంటే మీ మాధ్యమాల ద్వారా దీనికి ఇంకొంచెం ప్రచారం కల్పించండి. థ్యాంక్ యూ.